నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఉగ్రవాదులు వారి మద్దతుదారులపై నిర్ణయాత్మకంగా కఠినమైన చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని పాకిస్తాన్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు లారెన్ కోతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంగోలా రక్షణ దళాల ఆధునికీకరణకు $200 మిలియన్ రుణం ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. లారెన్ కో పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలకు సరికొత్త మార్గదర్శనం చేస్తుందని చెప్పారు. అదే సమయంలో భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, ఖనిజాలు, వజ్రాల ప్రాసెసింగ్ సామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని మోదీ తెలిపారు. భారత్, ఆఫ్రికా దేశాలు గ్లోబల్ సౌత్కు స్తంభాలని వివరించారు. ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పొరుగు దేశం నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందన్న కేంద్ర వాణిజ్య శాఖ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. భారత పాక్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు కాగా ఇప్పటికే దానిని భారత్ మూసివేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత పాక్ నుంచి చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్న భారత్ ఇప్పుడు విధించిన నిషేధంతో పాక్లో అనేక రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న భారత నౌకాదళం సముద్రంలో గస్తీని పెంచింది. తాజాగా విధ్వంసక నౌక, అధునాతన తేలికపాటి హెలికాప్టర్, జలాంతర్గామి ఓ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఫోటోను ఎక్స్లో నౌకాదళం పంచుకుంది. ఈ చిత్రంలో ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఏఎల్హెచ్, స్కార్పియన్ తరగతికి చెందిన జలాంతర్గామి గస్తీ నిర్వహిస్తున్నాయి. భారత నేవీ త్రిశూల శక్తి సముద్రం పైన, కింద, అలల మీదుగా అని రాసుకొచ్చింది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా తాము సిద్ధమంటూ భారత నౌకాదళం పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో రాజౌరీలో దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమ్మూ జైల్లో వీరిని ఎన్ఐఏ అధికారులు విచారించి వారి వద్ద సమాచారం సేకరించినట్లు పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 జనవరిలో రాజౌరీలోని దోంగ్రీ గ్రామంపై 2 ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 5 పౌరులు మరణించగా పలువురు గాయపడ్డారు. అటు పహల్గాం ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏషియా కప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఏషియా కప్లో భారత్ పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నందున టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, ఇలాంటి దశలో టోర్నీ నిర్వహించే అవకాశాలు తక్కువేనని క్రికెట్ వర్గాలు తెలిపాయి. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ దేశంలో జరగాల్సిన సిరీస్ను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో బంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు భారత్ అక్కడికి వెళ్లాల్సి ఉంది. అమరావతి పునర్నిర్మాణ వేడుక విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవుళ్ల ఆకాంక్ష అయిన అమరావతి ఇక ప్రకాశిస్తూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి పునర్నిర్మాణ వేడుక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రదర్శించిన వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు అమరావతి పనులు వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో చర్చలు జరిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేశారు. ఆయా భవనాల డిజైన్లను ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు మంత్రి అధికారులకు వివరించారు. అటు అమరావతి పునర్నిర్మాణ వేడుక విజయవంతం కావడం పట్ల బీజేపీ, ఏపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న పనుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5న ఫ్లైఓవర్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కింద ఉన్న చెత్త చెదారం, మట్టి కుప్పలు తొలగించకపోవడం, ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడాన్ని తప్పుబట్టారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు తుది దశకు చేరుకున్నాయన్న ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని తెలిపారు. గోవాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు ప్రాణాలు కోల్పోయారు. సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో జరిగిన ఈ ఘటనలో 70 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం వార్షిక జాతర ప్రారంభం కాగా లైరాయ్ అమ్మవారి దర్శనం కోసం గోవా నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో భాగంగా ఈ తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతరకు వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ఆఘాతం జరగడం వల్లే తొక్కిసలాట జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ముందు సుమారు 1200 కోట్ల విలువైన 12 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి రెవెన్యూ అధికారులు కాపాడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కలెక్టర్ అనుదీప్, ఆర్డీఓ, ఎంఆర్ఓలను ప్రత్యేకంగా అభినందించారు. ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తిరుపతిలోని బుగ్గమఠం భూముల్లో ఆక్రమణలు లెక్క తేల్చేందుకు రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే పూర్తయింది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ బుగ్గమఠం భూముల్లో డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ చిట్టిబాబు, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా గత నెలలో ఓసారి సర్వే వాయిదా పడింది. ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం గతంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 4గురికి ఏప్రిల్ 11న దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. 261/1, 261/2 సర్వే నెంబర్లలో 3.88 ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులపై స్పందించిన పెద్దిరెడ్డి ఆ భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కొనుగోలు చేసినట్లు వివరణ ఇచ్చారు.